అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఇవాళ మనం వాయనాడ్ నుండి మైసూర్ వెళ్తున్నాం అండ్ సక్సెస్ఫుల్గా 2 స్టేట్స్ కంప్లీట్ చేసుకొని మనం 3rd స్టేట్లోకి అడుగు పెట్టబోతున్నాం. కర్ణాటక వెళ్ళబోతున్నాం నెక్స్ట్ 10 డేస్ కోసం. సో కర్ణాటక నేను మీకు బాగా చూపిస్తాను. సో మీరు ఇప్పుడు దాకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చూస్తున్నారు రైడర్ 2300. ఓకే, ఇప్పుడు మనం మైసూర్ వెళ్ళబోతున్నాం. మైసూర్ ఇక్కడ నుండి నాకు జస్ట్ 140 కిలోమీటర్స్, ఒక 4 hours జర్నీ చూపిస్తుంది. సో కొద్దిగా కొండ దిగాలి మనం. ఇప్పుడు వాయనాడ్ కొండ దిగిన తర్వాత కొద్దిగా హైవే తీసుకొని మైసూర్కి వైపు వెళ్ళాలి. అండ్ మైసూర్ వైపు నేను ఇంకా మైసూర్లో హోటల్స్ ఏం బుక్ చేసుకోలేదు. సో మనకి టైం వచ్చేసి ఇప్పుడు 7:45 అవుతుంది, ఆల్మోస్ట్ ఆల్ 8 అవుతుంది. సో ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యేసరికి 8, 9, 10, 11, 12 లోపు నేను అక్కడ ఉంటాను. సో నేను అక్కడికి వెళ్ళిన తర్వాత హోటల్ బుక్ చేసుకుంటాను. అండ్ నా బైక్ చూడండి, రాత్రి అక్కడ మంచు పడిపోయి చూసారా ఎంత చల్లిగా ఉందంటే మీరే దీంతో అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి, చాలా అంటే చాలా చల్లగా ఉంది ఇక్కడ. అండ్ నా లగేజ్ ప్యాక్ చేశాను. సో ఇప్పుడు నేను మైసూర్కి బయలుదేరిపోతున్నాను. నాతో పాటు మైసూర్ ట్రావెల్ చేయడానికి రెడీగా ఉండండి. నేను మీకు మైసూర్ మొత్తం చూపిపోతున్నాను. సో ఇప్పుడు దాకా ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే లైక్ కొట్టండి అండ్ ఈ వీడియోని ఫుల్గా చూడండి. యూ షుడ్ నాట్ మిస్ ఎనీ ఆఫ్ ది మూమెంట్ అనమాట. సో గాయ్స్, అందరికీ వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. మనం ఇప్పుడు మైసూర్కి వెళ్తున్నాము వాయనాడ్ నుండి. సో అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్ టు వాచ్ మై వీడియో. ఇవాళ మనం మైసూర్కి వెళ్తున్నాము. అండ్ ఇప్పుడు దాకా మీరు వాయనాడ్ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. నాకు తెలిసి మీకు బంజీ జంపింగ్ బాగా నచ్చుండద్ది. బంజీ జంపింగ్ అప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. మీరు కూడా ఎప్పుడైనా బంజీ జంపింగ్ చేయాలనుకుంటే వాయనాడ్లో ఒకటైతే ఉందండి బంజీ జంపింగ్. ఇఫ్ యూ వాంట్ టు విజిట్ వాయనాడ్, బంజీ జంపింగ్ కూడా చేయొచ్చు. ఓకే, అండ్ మనము వాయనాడ్కి వెళ్తున్న దారిలో ఏమైందంటే నేను వచ్చేటప్పుడు కొన్ని వీడియోస్కి వాయిస్ రాలేదు. సో నేను కొన్ని వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను. కుదిరితే ఇప్పుడు నేను అదే దారిలో వెళ్తే మీకు కొన్ని బ్యూటిఫుల్ ప్లేసెస్ చూపిస్తాను. ఒకవేళ అదే దారిలో వెళ్తే చూపిస్తాను. అండ్ కొద్దిగా రోడ్లు కొద్దిగా బాగాలేదు బ్రో, మెల్లిగా వెళ్ళాలి. ఇక్కడ నుండి మైసూర్ 146 కిలోమీటర్స్ ఉంది. 4 hours జర్నీ చూపిస్తుంది. మనం ఫస్ట్ ఈ కొండ దిగిపోవాలి, ఎందుకంటే చలి చావు కొట్టేస్తుంది, మామూలుగా చల్లగలేదు. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 12 degrees ఉంది. అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఎంత టెంపరేచర్ ఉందో. చూడండి, నా కళ్ళు మూసుకుపోతున్నాయి నేను మాట్లాడుతుంటే. సో మెయిన్ రోడ్ ఎక్కేసాను నేను. ఇక్కడ నుండి 5 kilometers నేను మెల్లిగానే వెళ్ళాలి, ఎందుకంటే మొత్తం గుంటలే. ఇక్కడ 5 kilometers వచ్చే దారి మొత్తము. ఎందుకంటే మీరు కూడా చూస్తుంటే నాకు తెలిసి లాస్ట్ 2 videos నుండి లాస్ట్ 3 days నేను ఇదే రోడ్డు మీద నుండి వెళ్తున్నా కాబట్టి నాకు ఐడియా ఉంది ఈ రోడ్డు. సో జస్ట్ 5 kilometers వరకు మనకి ఏ ఊరు ఉండదు, ఏమి ఉండదు. సో ఆ 5 kilometers మనం ఇదే దారిలో వెళ్ళాలి. కాబట్టి మీరు కూడా చూడండి ఈ రోడ్లు ఎలా ఉంటాయో. అండ్ వాయనాడ్ గురించి చెప్పాలంటే వాయనాడు చాలా అంటే చాలా బాగుంది ప్లేసు. టు బి ఫ్రాంక్ మున్నార్ కంటే బాగుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే వాయనాడ్లో మీకు బోర్ కొట్టదు, ఎందుకంటే ఇక్కడ అడ్వెంచర్ యాక్టివిటీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. మీరు ఒక 100 meters 200 meters ఒక అడ్వెంచర్ పార్క్ చూడొచ్చు. అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ అండ్ అమ్యూజ్మెంట్ పార్క్ కూడా ఉంది. బట్ అమ్యూజ్మెంట్ పార్క్ నేను వెళ్ళలేదు. అండ్ ఇక్కడ ట్రెక్కింగ్ ఉంది. బట్ ట్రెక్కింగ్ నేను ఎందుకు వెళ్ళలేదంటే ట్రెక్కింగ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. ఒక 3 hours పడుతుంది అంట ట్రెక్కింగ్ చేయడానికి. సో అంటే వెళ్ళి రావడానికి 3 hours పడుతుంది. సో అందుకని నేను వెళ్ళలేదు. అండ్ సఫారీ కూడా ఉంది. బట్ ఇక్కడ సఫారీ వచ్చేసి ఏమైందంటే నాకు నా రూమ్లో ఉండే నా రూమ్ వార్డెన్ ఏమన్నాడంటే, బ్రో ఇక్కడ సఫారీ ఉంది కానీ మీరు సఫారీకి వెళ్ళాలనుకుంటే బైక్ మీద వెళ్ళలేదు, బైక్ మీద ఎలా ఉండదు, కార్లోనే వెళ్ళాలి. అండ్ మీ కారు ఎలా ఉంటే ఓకే, లేకపోతే మీరు అక్కడ కార్ బుక్ చేసుకోవాలన్నాడు. సో నేను బుక్ చేసుకుంటా పర్లేదంటే, బట్ వెళ్ళకండి, ఇప్పుడు యానిమల్స్ ఏమి రోడ్డు మీదకి రావట్లేదు, యానిమల్స్ అని దాక్కొని ఉంటున్నాయి, సో రావట్లేదు, కొద్దిగా చల్లగా ఉంది కదా క్లైమేట్, యానిమల్స్ బయటికి రావట్లేదు అని చెప్పి అన్నాడు ఆయన. అందుకని నేను సఫారీకి వెళ్ళలేదు, లేకపోతే మీ అందరికి సఫారీకి వెళ్ళేవాడిని, మీకు చూపించడానికి నేను సఫారీకి ఖచ్చితంగా వెళ్ళేవాడిని. బట్ ఏం చేస్తాం,
మనం కొన్నిసార్లు పక్కన వాళ్ళు మాటలు విన్నాం అనుకోండి బాగుంటుంది. అండ్ లాస్ట్ వీడియోలో నేను కేవ్స్ చూపిస్తా అన్నా బ్రో, కేవ్స్ చూపిస్తా అన్నా కానీ మేమేందంటే నేను కేవ్స్ దాకా వెళ్ళా, కేవ్స్ డోర్ దాకా వెళ్ళా. ఏమైందంటే గూగుల్లో నాకు కేవ్స్ క్లోజ్ అని చూపించింది. క్లోజ్ అని చూపించింది కదా అని చెప్పి నేను అనుకున్నాను. సో ఏమైందంటే నేను కేవ్స్కి నేను ఫస్ట్ డే వెళ్ళలేదు, సెకండ్ డే వెళ్ళాను. అప్పుడు కేవ్స్ ఆన్లైన్లో గూగుల్లో క్లోజ్ అని చూపించింది. క్లోజ్ అని చూపించింది కదా అని చెప్పి కొద్దిగా అప్సెట్ అయ్యాను. బట్ ఒకరిని అడిగాను అనమాట, బ్రో ఇవాళ కేవ్స్ ఉండిద్దా అంటే ఉండిద్ది అన్నాడు. సరే అని చెప్పి ఒకరిని అడిగాను కదా అని చెప్పి కొద్దిగా ముందుకెళ్ళి దగ్గర 5 6 అలా అడిగా, కేవ్స్ ఉండిద్దా ఇవాళ, కేవ్స్ ఉండిద్దా అని చెప్పి. అంటే అందరూ కేవ్స్ ఓపెన్ అన్నారు. సరిగ్గా నేను కేవ్స్ ముందుకెళ్ళేసరికి కేవ్స్ క్లోజ్ ఉన్నాయి. నేను ఆ కేవ్స్ వెళ్ళడానికి 35 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. సో వెళ్ళడానికి 35 కిలోమీటర్స్, రావడానికి 35 కిలోమీటర్స్, మొత్తం 70 కిలోమీటర్స్ టైం వేస్ట్, పెట్రోల్ వేస్ట్, అన్ని వేస్ట్ అనమాట. మీ అందరికీ నేను చూపించలేకపోయాను చెప్పి కేవ్స్ చాలా అంటే చాలా బాధపడ్డా. అండ్ ఇప్పుడు మనం మైసూర్కి బయలుదేరాం కదా, ఇక్కడ చూడండి టీ ఎస్టేట్స్ ఎలా ఉన్నాయో. సో ఇవి మొత్తం ఉన్నారులాగి మంచు చూసారా, మీకు మంచు కనిపిస్తుందా లేకపోతే వీడియో క్లారిటీ కనిపిస్తుందా? చూడండి మంచు, ఇదిగోండి వ్యూ చూసారా, అది తిరిగిపోయింది కదా. అండ్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు, టైం వచ్చేసి 8 అయిపోయింది, నేను బ్రేక్ఫాస్ట్ కూడా చేయాలి. ఓకే చూడండి ఇవన్నీ చూసారు ఇక్కడ అడ్వెంచర్ అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది అక్కడ. చాలా అంటే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ఇక్కడ. నేను బంజీ జంపింగ్ చేశాను అండ్ బాలీ స్వింగ్ అని చెప్పి ఒక స్వింగ్ చేశాను. అది నేను వీడియోలో అప్లోడ్ చేయలేదు ఎందుకంటే అక్కడ నాకు కెమెరా అలౌ చేయలేదు. బట్ ఆ బాలీ స్వింగ్ కూడా చాలా భయంకరంగా ఉండే. పైకి దాకా తీసుకెళ్ళి పెద్ద ఉయ్యాలలో పైకి దాకా తీసుకెళ్ళి ఒకేసారి వదిలేస్తాడు అనమాట. చెప్పను కూడా చెప్పలేదు వదులుతున్నా అని చెప్పి, నాకేమో పీకుల నోట్లో వచ్చేసినాయి. సో అది కూడా బాలీ స్వింగ్ కూడా చాలా బాగుంది. అండ్ దాంట్లో చాలా రకాలు ఉన్నాయన్నమాట. మీరు అడ్వెంచర్స్ ఇక్కడికి రావాలి కానీ విత్ యువర్ పాకెట్స్ ఎంటీ చేసుకుని వెళ్తారు మీరు, అంత బాగుంది ఇక్కడ వాయనాడ్. సో చలి ఎంత ఉందంటే నా చేతులు గడ్డగట్టేసిపోతున్నాయి. నేను గ్లౌస్ వేసుకోపోవడానికి ఒక రీజన్ ఏంటంటే నా గేర్ రాడ్ వచ్చేసి కొద్దిగా దూరంగా ఉందన్నమాట, నా గ్లౌస్ సరిపోవట్లేదు. నేను కుదిరితే గ్లౌస్ అయినా మార్చాలి, లేకపోతే గేర్ రాడ్ అయినా కొద్దిగా దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి ప్లాంట్స్ పీకుతున్నారు, ఫార్మింగ్ చేస్తున్నారు, టీ ఎస్టేట్స్ నుండి తీస్తున్నారు అనమాట ఆకులు. ఇప్పుడు ఇక్కడున్న ఆకులు తీసి వాళ్ళు టీ ఫ్యాక్టరీకి తీసుకెళ్ళి అక్కడ సెగ్రిగేట్ చేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేస్తారనమాట. అది చాలా పెద్ద ప్రాసెస్. ఓకే మనమైతే ఇప్పుడు మైసూర్కి అయితే స్టార్ట్ అయ్యాం కదా. సో మైసూరు వెళ్తున్న దారిలో ఇంకొద్దిగా మాట్లాడుకుందాము. సో మీరందరూ ఒక్కసారి ఈ వాయనాడ్ని, ఈ అద్భుతాన్ని చూసి బాయ్ చెప్పేస్తే మనం మైసూర్కి వెళ్దాము. మైసూర్ దారిలో కూడా ఇంకేమైనా అద్భుతాలు ఉంటే నేను ఖచ్చితంగా చూపిస్తాను మీకు. అండ్ ఈ వీడియోని ఫుల్గా చూడాలని చెప్పి కోరుకుంటూ ఇంకా ముందుకు సాగుతున్నా మీరాబాద్. సో గాయ్స్ నేను ఇంకా కేరళలోనే ఉన్నాను, జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ అంటే ట్రావెల్ చేశాను అంతే. సో ఇక్కడ చూడండి టీ ఎస్టేట్స్ ఎంత బాగున్నాయో. ఇప్పుడు నేను ఎటు వెళ్ళాలి? ఇటు వెళ్ళాలి. ఓకే యా బ్రేక్ఫాస్ట్కి అయితే ఆగాలి. నేను ఏమనుకున్నా అంటే నేను కర్ణాటక వెళ్ళిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తినడం బెస్ట్ అని చెప్పి ఆలోచిస్తున్నా. ఎందుకంటే కేరళలో బ్రేక్ఫాస్ట్ తింటా కానీ బట్ ఇక్కడ చట్నీ వాటర్గా ఉందన్నమాట. సో కర్ణాటకలో చట్నీ మన తెలుగులో ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది ఆల్మోస్ట్. సో కర్ణాటక ఏంటంటే మనకి కొద్దిగా తెలుగులాగే ఉంటుంది, మనకు కొద్దిగా అర్థమవుతుంది అనమాట కర్ణాటక. సో అది ఆంధ్రాకి పక్కనే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ కొద్దిగా తెలుగుకి అర్థమవుతుంది, మనకి తెలుగు భాషలాగే ఉంటుంది అది కూడా. అండ్ ఫుడ్ కూడా మనకి ఈక్వల్గానే ఉంటుంది, 60% మ్యాచ్ అవుతుంది. ఇలా టీ ఎస్టేట్స్ నుండి మధ్యలో వెళ్తుంటే వావ్ మంచిగా అనిపిస్తుందా మీకు? చూడు డౌన్ ఎంత డౌన్ ఉందో. బస్ చూడు భయపడుతున్నాడా, ఆగుతున్నాడా, భయపడుతున్నాడు. వాహా నాకు మామూలుగా అసలు అనిపించట్లేదు, తిరిగిపోతుంది. ఈ కొండ దిగితే మరి అంత చల్లగా ఉండదు మళ్ళీ.
అండ్ కర్ణాటకలో మైసూర్లో టెంపరేచర్ ఏంటో నేను చూసుకోలేదు. మధ్యలో ఎక్కడైనా ఆగినప్పుడు నేను చూసి చెప్తాను మీకు టెంపరేచర్ ఎంత ఉందో మైసూర్లో. ఓకే, సో మనం ఇంకా వెళ్ళిపోదాం. నేను మిమ్మల్ని మైసూర్ తీసుకెళ్తాను, మీరు వెయిట్ చేయండి ఒక 5 నిమిషాలు. ఓ మైసూర్ 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 వస్తున్నా, తీసుకొస్తున్నా నా ఫ్యాన్స్ని, నా ఫాలోవర్స్ని. మైసూర్ రెడీగా ఉన్నాం మనం. సో గాయ్స్, ఇదే రూట్లో నేను వచ్చానమాట ఎడకల్ కేవ్స్ వెళ్ళడానికి. బట్ కేవ్స్ ఓపెన్ లేకుండే. రోడ్డు మాత్రం బాగుంది చూడండి. కుక్క ఉంది అక్కడ, కుక్క అట్లే. ఈ చెట్ల మధ్యలో వెళ్తుంటే ఆ ఫీలే వేరు బ్రో. పొద్దున పూట, రాత్రి పూట ఇంకో ఫీల్ ఉంటుంది బ్రో చెప్తున్న. రాత్రి పూట ఈ చెట్ల మధ్య నుండి వెళ్తూ నీకు అలవాటు లేదు. అంటే ఇప్పుడు మనం సిటీ కదా, సో మనకి లైట్స్ అండ్ ఎవ్రీథింగ్ అలవాటు. అదే పల్లెటూరు వాళ్ళకి అయితే అంత ఏమనిపించదు. కానీ నీకు సిటీ లైఫ్ ఇక్కడ నైట్ టైము స్ట్రీట్ లైట్స్ ఉండవు, చుట్టుపక్కల ఎవడు ఉండడు. నువ్వు ఒక్కడే బండి మీద వెళ్తున్నప్పుడు ఎంత భయంకరంగా ఉంటుంది తెలుసా. అది నడుచుకుంటూ వెళ్తే వణికిపోతాయి. సో అలాగా జాగ్రత్తగా వెళ్ళిపోయినా. చూడు 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 చూడు, గ్రీనరీ పొద్దుపూట ఎంత బాగుందంటే నేను మీకు ప్రతి ఒక్క సెకండ్ చూపించాలని ట్రై చేస్తున్నాను. బట్ వీడియో లెంత్ని కూడా నేను దృష్టిలో పెట్టుకొని కొన్ని కొన్ని మాత్రమే చూపించాలనుకున్నాను. ఇక్కడ చూడు, లేక్ ఉంది అక్కడ కనీసంగా. ఆహా, సో బయలుదేరదాం ఇంకా, చూద్దాం. సో guys, ట్విస్ట్ ఇన్ ద టేల్, చేంజ్ ఇన్ ద ప్లాన్. సో ఇప్పుడు నేను మైసూర్కి వెళ్తున్నా కదా. సో మైసూర్కి వెళ్తున్న దానిలో నాకు తెలియదు ఇలా జరుగుతుందని చెప్పి. బట్ నాకు ఒక ఈజీ మెథడ్ ఒకటి తెలియదు అనమాట. అంటే నిన్న నేను మీకు కేవ్స్ చూపిలేకపోయాను. సో అది నేను ఇవాళ ఫుల్ఫిల్ చేయబోతున్నా. ఎందుకంటే నాకు కేవ్స్ ఇక్కడ నుండి జస్ట్ 2 కిలోమీటర్స్ ఉంది. ఎలాగో ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి ఒక 1 hour 1.5 hour నేను కేవ్స్ చూసినా కూడా మనకి మైసూర్ ఆన్ టైం వెళ్ళిపోతాము. సో నేను మీకు నిన్న చూపిలేంది ఇవాళ చూపిస్తున్నా. దిస్ ఇస్ కాల్డ్ మిరాకిల్. నాకు తెలియదు ఇలాగా ఎడకల్ కేవ్స్ నేను వెళ్ళి మైసూర్ దారిలో ఉంటుందని చెప్పి. సో మనం అయితే ఎడకల్ కేవ్స్ కి అయితే వెళ్ళిపోదాము. నేను మీకు కేవ్స్ మిస్ అయిపోయింది అనుకున్నాను, బట్ నేను కేవ్స్ చూపిపోతున్నాను. రెడీగా ఉండండి, హోల్డ్ యువర్ బ్రెత్. కేవ్స్కి వెళ్దాము. సో గాయ్స్, ఇప్పుడు నేను పార్కింగ్ కోసం టికెట్ తీసుకున్నాను. సో ఇక్కడే కేవ్స్కి దగ్గరలోనే ఉన్నాను. ఇప్పుడు యూటర్న్ తీసుకొని వెళ్ళాలి. అంటే నేను లోపలికి వెళ్ళిపోయిన తర్వాత నాకు తెలిసింది ఇక్కడ పార్కింగ్ టికెట్ తీసుకోవాలని. ఎనీ ఎంట్రీ టికెట్ ఫర్ ద కేవ్స్? దేర్ ఓన్లీ, నాట్ హియర్ నా. సో ఎంట్రీ టికెట్ 50 అంట, మనం అక్కడ తీసుకోవాలి. బట్ ఏంటంటే నేను కేవ్స్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చావా ఈ పార్కింగ్ టికెట్ కోసం. పార్కింగ్ నెంబర్ 1 అంట. యా, పార్కింగ్ నెంబర్ 1. ఇక్కడ 10 పార్కింగ్లు ఉన్నాయి చూడండి, 10 నెంబర్స్ ఉన్నాయి. సో పార్కింగ్ నెంబర్ 1కి వెళ్ళాలి నేను ఇప్పుడు. అది ఎక్కడో చూసుకొని పార్క్ చేసి బండి అప్పుడు నేను నడుచుకుంటూ వెళ్ళాలి. సో గాయ్స్, ఇక్కడ నుండి ఒక 1 కిలోమీటర్ నేను నడుచుకుంటూ వెళ్తే ఎదకెళ్ళి కేవ్స్ వస్తాము. సో నా బైక్ అక్కడ పార్క్ చేస్తాను. 20 రూపీస్ ఛార్జ్ చేశారు చెప్పా కదా. ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి అండ్ కొద్దిగా డిజైన్ వుడెన్ ఉన్నాయి ఎక్కువ. ఇక్కడ తినడానికి స్నాక్స్ కోసం కూడా షాప్స్ ఉన్నాయి. ఇంకా చాలా వరకు తీయలేదు నేను, ఇంకా టైం 9, జస్ట్ ఇప్పుడే ఓపెన్ అయింది కేవ్స్. క్రౌడ్ ఇంకా రాదు, మనం కొద్దిగా త్వరగా వెళ్తున్నాము. తెలుసు కదా, అసలు మన ప్లాన్లోనే లేదు, ఇది చేంజ్ ఇన్ ద ప్లాన్ అంతే. కాబట్టి మనం ఇంకా కొద్దిగా త్వరగానే వెళ్తున్నాం. ఇది కొండ ఎక్కుతున్నాను బ్రో. సో మీకు చూపించడం కోసం కొండ ఎక్కుతున్నాను. ఇప్పుడు ఈ కొండ ఎక్కాలి. ఇక్కడ నుండి కేవ్స్ కోసం మళ్ళీ ఇంకో 1 కిలోమీటర్ నడవాలి. జస్ట్ ఫర్ యూ టు షో దిస్ కేవ్స్. చూద్దాం ఈ కేవ్స్ ఎలా ఉంటాయో ఏంటో. నేను విన్నంత వరకు కేవ్స్ బాగుంటాయని చెప్పి విన్నాను. ఓ షెట్, కొండ మరీ ఫ్లాట్గా ఉంది చూడండి. లాస్ట్ 4-5 డేస్ నుండి ఎక్కువ నడుస్తున్నా
ఇవన్నీ. సో వెళ్దాం, కొద్దిగా లోపలికి వెళ్ళిన తర్వాత కలుస్తా మీకు. ఇప్పుడు నేను ఈ కొండ ఎక్కుతున్న గ్యాప్లో మనోజ్ బ్రో, సే హాయ్ మనోజ్ బ్రో టు మై ఫ్యాన్స్. ఓకే, సో మనోజ్ బ్రో మనల్ని కలిసి నా ఛానల్ గురించి ఎంక్వైరీ చేసి కొద్దిగా ఆయన కర్ణాటక నుండి అంట తుమ్కూరు. సో నేను నెక్స్ట్ కర్ణాటకనే వెళ్తున్నాను కాబట్టి మన కర్ణాటక ఫ్రెండ్ ఒకరు వచ్చారు, కనిపించారు. ఆయన ఇప్పుడే నా ఫోన్ తీసుకొని నా ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టారు. మీరు ఇప్పుడు దాకా కొట్టకపోతే కొట్టేయండి. చూసారు ఎంత ఆశపడుతున్నాను జస్ట్ మీకు ఈ కేవ్స్ చూపించడం కోసమే. సో ఆయన కూడా ఆశపడుతున్నారు. హౌ హార్డ్ ఇట్ ఈస్ టు క్లైంబ్? వెరీ హార్డ్. ఓకే, ఎడకల్ కేవ్స్కి అయితే వచ్చేసారు. ఇక్కడ నేను టికెట్ తీసుకోవాలి, కేవ్స్ లోపలికి వెళ్ళాలి. చూడండి, అడల్ట్కి 50 రూపీస్ అంట, ఫర్ చిల్డ్రన్ 30 రూపీస్, ఫోటోషూట్ 1000 రూపీస్. మన ఫోటోషూట్ ఏం లేదు కదా, సో నార్మల్. కేవ్స్ లోపలికి అయితే నేను వచ్చేసాను. అండ్ ఇక్కడ క్యాష్ మాత్రమే నడుస్తుంది, ఫోన్పే గూగుల్ పే టికెట్ కౌంటర్ దగ్గర యాక్సెప్ట్ చేయట్లేదు. నేనే వేరే వాళ్ళని ఒక 100 రూపీస్ తీసుకొని నేను వాళ్ళకి ఫోన్పే చేసి అలాగా తీసుకున్నాను. సో మీరు ఎప్పుడైనా ఎడకల్ కేవ్స్కి వస్తే క్యాష్ క్యారీ చేయండి. ఎడకల్ అని కాదు, ఈ హిల్ స్టేషన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు క్యాష్ క్యారీ చేయండి, ఎందుకంటే సిగ్నల్స్ ఒక చోట ఉన్నాయి, ఒక చోట ఉండట్లేదు. చూడండి, ఇటువైపు నో ఎంట్రీ పెట్టారు ఈ కేవ్స్కి వెళ్ళడానికి. సో ఇది కేవ్స్కున్న దారి, చిన్న చిన్న మెట్లున్నాయి. చూడండి, ఇలా పైకి వెళ్దామే. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలో చూసుకొని వెళ్దామే. ఇవ్వండి, చూసారా చాలా చిన్నగా ఉన్నాయి మెట్లు. పబ్లిక్ ఆగి మరి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకుంటున్నారు. సో కొద్దిగా ముందుకు వెళ్దాం. అండ్ ఈ కేవ్స్కున్న ప్రత్యేకత ఏంటంటే, ఈ కేవ్స్ 1890లో కనపడ్డాయి. అండ్ ఈ కేవ్స్కున్న ఏజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 6000, 7000, 8000 BCD ఏజ్ అనమాట. ఈ మూడిట్లో ఏదో ఒకటి అని చెప్పి సైంటిస్ట్ చెప్తున్నారు. ఐఎమ్ సారీ ఒక్క. సో సైంటిస్ట్ చెప్తున్నారు. అండ్ అండ్ ఈ కేవ్స్ ఉన్న మెయిన్ స్పెషాలిటీ, ఈ కేవ్స్ వాటర్ లెవెల్కి 12,000 మీటర్స్ పైన ఉంటాయి అన్నమాట. సో సముద్రానికి 12,000 మీటర్స్ పైన, అంటే ఒక కొండ పైన ఈ కేవ్స్ ఉన్నాయి. ఈ కేవ్స్ని ఒక బ్రిటిష్ ఆఫీసర్ రాబర్ట్ అని ఆయన కనిపెట్టాడు అనమాట 1890లో. సో ఈ అందమైన కేవ్స్ నేను మీకు చూపించడానికి నేను రెడీగా ఉన్నాను. చూడడానికి మీరు రెడీగా ఉన్నారా? కొద్దిగా ఆయాసం వస్తుంది. దగ్గర 3 కిలోమీటర్స్ నడిచేసా బ్రో. 3 కిలోమీటర్స్ నడుస్తే ఓకే, స్మూత్గా వెళ్ళిపోవచ్చు. కొండ ఎక్కా, ఓహో, ఇప్పుడు 3 కిలోమీటర్స్ ఎక్కా. ఇంకా కేవ్స్ లోపలికి వెళ్ళాలి. ఈ ఇంత దూరం నేను నడిచినందుకైనా సరే ఇప్పుడు దాకా లైక్ కొట్టకపోతే లైక్ కొట్టేసేయండి. వెళ్దాం మనం మెల్లిగా. చూడండి, చిన్నగా ఉన్నాయి. ఇక్కడ వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో ఇక్కడ కాసేపు వెయిట్ చేసి లోపలికి వెళ్తాను. నేను కాళ్ళు పట్టేస్తున్నాయి బ్రో. సో గైస్, ఇప్పుడు నేను మళ్ళీ స్టార్ట్ అయిపోయాను. అండ్ ఇందాక ఫ్లోలో నేను 1200 మీటర్స్ చెప్పబోయి 12,000 అన్నాను. ఇక్కడ చూడండి స్టెప్స్ ఎంత చిన్నగా ఉన్నాయంటే, ఇదిగోండి నా చెయ్యి అంత ఉంది స్టెప్ అంతే. ఇప్పుడు ఈ స్టెప్స్ మీద నుండి నేను ఆ గుహలోకి వెళ్ళాలి. గుహ చూసారు ఎంత చిన్నగా ఉందో, వంగి వెళ్ళాలన్నమాట మనం. చూడండి, ఇవ్వండి నా కాళ్ళు కూడా కరెక్ట్గా ఫిట్ అయింది అంతే. ఇవ్వండి, ఇక్కడైతే కాళ్ళు కూడా పట్టదు. ఇదిగోండి. సో ఇవ్వండి, ఇది కేవ్స్ ఎంట్రీ. అయ్యా, పైన తలిగేస్తుంది బ్రో, నాకు నా తల తగులుతుంది. జాగ్రత్తగా వంగి వెళ్ళాలి, లేకపోతే కష్టమే. ఇవ్వండి, కేవ్స్కి వచ్చేసాము. ఇక్కడ క్రౌడ్ ఉన్నారు. సో ఇది ఎంట్రన్స్ కేవ్స్కి. ఇక్కడ అటెన్షన్ ప్లీజ్ కీప్ సైలెన్స్. పెయింటింగ్ ఆన్ రాక్స్ అండ్ టచింగ్ ద కేవ్ ఈజ్ పనిషబుల్.
సో పెయింటింగ్ గీంటింగ్ కానీ లేకపోతే రాళ్ళు ఏమైనా రాయడాలు అలాంటివి ఏం చేయొద్దన్నారు. సో వెళ్తున్నాను నేను లోపలికి. చూసారా ఇంత చిన్నగా ఉన్నాం. ఓ మనం ఇంకా లోపలికి వెళ్ళాలి బ్రో. అక్కడ స్టెప్స్ ఉన్నాయి. ఇది ఇంకా లోపల కాదు. కేవ్స్. అమ్మాయిలు చాలామంది ఉన్నారు. కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తుంది, అంటే సన్లైట్ ఎక్కువ పడదు కదా లోపల, అందుకని కొద్దిగా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అండ్ ఇక్కడ ప్లేస్ బాగుంది, ఇక్కడ ఫోటో దిగడానికి అది ఇరిపోయింది. కొద్దిగా లోపలికి వెళ్దాం, ఇంకా చూద్దాం. చూడు ఇది చూడు, రాయి నా చేతికి అండేస్తుంది చూసా. అండ్ ఇక్కడ నుండి నేను మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. ఇక్కడ మెట్లు ఎవడు కట్టాడు కానీ గ్రేట్. సో వా ఓ ఇంకా పైకి ఇంకా పైకి వెళ్ళాలి భయ మనం. ఇగో సో ఇది కేవ్స్ ఎంట్రీ. ఇంకా పైకి వెళ్తూనే ఉన్నాను, చూద్దాం ఇంకెంత పైకి వెళ్తానో చూసి. మనం ఇక్కడ ఆల్రెడీ చెక్కారు, ఇక్కడ ఏదేదో మలయాళంలో ఉంటున్నది. ఇదిగోండి కేవ్స్, ఇది లోపల నుండి. ఇక్కడ ఆల్గే ఫామ్ అయిపోయింది, అంటే చాలా రోజుల నుండి ఉన్న కేవ్స్ కదా, ఎన్నో ఇయర్స్, 6000 7000 8000 BCD, అంటే మామూలు విషయం కాదు. అండ్ ఇప్పుడు దాకా ఈ రాళ్ళు ఇంత గట్టిగా ఉన్నాయంటే ఒక మనిషి ఎంత అనుకున్నా కూడా జరపలేడు. సో పైకి వెళ్ళాలి, బట్ ఏంటంటే ఇక్కడ క్రౌడ్ ఉన్నారు, మెల్లిగా వెళ్తున్నాము అనమాట. అంటే తెలుసు కదా, చిన్న చిన్న రాళ్ళు మెట్లు, మెల్లిగా వెళ్తున్నాము. మీరు కూడా అప్పటిదాకా ఈ ప్లేస్ని చూడండి. ఆ చిన్న దారి నుండి వచ్చాం, అసలు ఎవరికి అర్థం కాదు దారి అని చెప్పి కూడా. సో యాక్చువల్గా నేను నా బకెట్ లిస్ట్లో కొడైకెనాల్ కూడా ఉంది, గునా కేవ్స్కి. బట్ నేను తమిళనాడులో ఉన్నప్పుడు కొడైకెనాల్ వెళ్ళలేకపోయాను, ఎందుకంటే అటు వెళ్తే నాకు లాంగ్ డిస్టెన్స్ అయిపోతుంది మళ్ళీ కేరళకి రావడానికి. సో నేను మీకు కొడైకెనాల్లో ఉన్న గునా కేవ్స్ చూపించలేకపోయాను. బట్ ఎడికల్ కేవ్స్ మిమ్మల్ని సాటిస్ఫై చేస్తాయి, మీకు నచ్చుతాయి అని ఆశిస్తున్నాను. ఓకే, సో ఎక్కుదాం. కొంతమంది దిగుతున్నారు, కొంతమంది ఎక్కుతున్నారు, కొద్దిగా క్రౌడ్ ఎక్కువనే ఉంది. సో నేను మళ్ళీ స్టార్ట్ అవుతాను. ఐ మీన్ పైకి ఎక్కిన తర్వాత మీకు వీడియో చూపిస్తాను, ఒక్క నిమిషం, ఎందుకంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. ఆ పై దాకా వెళ్ళాలి, ఎక్కిన కొద్ది మెట్లు వస్తున్నానే. అండ్ ఇక్కడ నుండి వ్యూ ఉంది, ఒక్కసారి చూడు. చూసా, మబ్బులు కొండల్ని కప్పేస్తున్నాయి. ఇగో కొండ మొత్తం అంతా కొండే. సో ఇక్కడ క్రౌడ్ వస్తున్నారు, ఇంకా ఎక్కుతూనే ఉన్నాను మెట్లు. సో ఫైనలీ మెయిన్ కేవ్లోకి వచ్చేసాను నేను. ఇవ్వండి ఇది ఎంట్రన్స్ మెయిన్ కేవ్కి. ఇక్కడ చూడండి ఒక గైడ్ కూడా ఉన్నట్టున్నారు సేఫ్టీ కోసం మేము. అండ్ ఇక్కడ మెట్లు దిగడానికి మెట్లునే. ఇదే కేవ్, చాలా పెద్దగా ఉంది కదా, ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఏదేదో చెక్కారు మేడం, ఆ కాలపోలు చెక్కింది మనకేం అర్థమవుతుంది. కాకపోతే మీరు ఒకసారి చూడండి, మీకు కనిపిస్తుందా? కొన్ని ఇక్కడైతే క్లారిటీ కనిపిస్తుంది, చూడండి ఏదేదో చెక్కారు. జస్ట్ నార్మల్ డిజైన్ ఇది. ఓ సో టూరిస్ట్కి, ఒక విజిటర్కి ఇక్కడ దాకా ఎంట్రీ అనమాట. ఇదే కేవ్. ఇంకా దీని లోపల ఇంకా పెద్ద పెద్ద కేవ్స్ చాలా ఉన్నాయి లోపలికి వెళ్ళడానికి. బట్ సేఫ్టీ రీజన్స్ని గుర్తుపెట్టుకొని లాక్ చేస్తారు. అక్కడ మీకు డోర్ కనిపిస్తుందా, డోర్లో లాక్ చేస్తారు. బట్ ఈ కేవ్స్ కూడా చాలా అంటే చాలా పెద్దవి, చాలా అంటే చాలా లోపల వరకు ఉంటాయి. ఎందుకంటే నేను గూగుల్లో చదివాను అనమాట. ఎగ్జాక్ట్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తానని కాదు, బట్ గూగుల్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తా కదా.
సో ఆ ఇన్ఫర్మేషన్ చదివి మీకు చెప్తున్నాను. అండ్ ఇక్కడ కూడా ఒక ఆయన చెప్పాడు నాకు ఏమనంటే ఇక్కడ దాకా ఎంట్రీ, దీని తర్వాత ఎంట్రీ లేదని చెప్పి. అండ్ ఇక్కడ చూడండి ఒక ఇది ఉంది స్పేస్, అలాంటి చోట్ల జాగ్రత్తగా ఉండాలి లేకపోతే పడిపోతే. మంజునాథ్ బాయ్స్ చూశారు కదా అలాంటిది. అండ్ ఇక్కడ అరవడానికి లేదు బ్రో, అరవడానికి ఉందంటే నేను కూడా అరిచేవాడిని. గున్నా కేవ్స్ కాదు కాబట్టి బట్ అరిచేవాడిని. ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది అని గట్టిగా అరిచేవాడిని. బట్ అలవడానికి లేదు కదా. ఇవ్వండి కేవ్స్ ఇదే. సో మీరు చూడండి ఒకటే కేవ్ ఇచ్చారు ఎంట్రన్స్కి. బట్ ఇఫ్ యూ గైస్ గో టు గునా కేవ్స్ ఏంటంటే ఇక్కడ ఒకటే కేవ్ కాదనమాట. గునా కేవ్లో ఉండేది ఒక 3-4 కేవ్స్ ఉంటాయి. అదిగోండి అక్కడితో ఎంట్రన్స్ క్లోజ్. ఇక్కడ ఒక సెక్యూరిటీ ఆయన ఉన్నారు. అండ్ ఇది కేవ్స్ పైన. ఈ కేవ్ చూడడానికి నాకు అనుకున్నంత టైం పట్టలేదు, త్వరగానే అయిపోయింది. ఎందుకంటే చిన్న కేవ్ ఇది, చిన్న కేవ్ అండ్ అది కాకుండా ఒకటే ఉంది, అందుకని మనకి ఎక్కువ టైం పట్టలేదు. నేను కూడా ఇక్కడ దాకా వచ్చినందుకు కొన్ని ఫొటోస్ కొన్ని వీడియోస్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు మైసూర్. ఓకే, నేను కలుస్తాను ఒక 5 నిమిషాల్లో కలుస్తాను మళ్ళీ 5 నిమిషాలు. సో గాయ్స్ నేను ఇప్పుడు కేవ్ దగ్గర ఉన్నా కదా. సో వీళ్ళు కర్ణాటక బాయ్స్ అంట, నేను కర్ణాటక మైసూర్కి వెళ్తున్నాను. సో వీళ్ళు కొద్దిగా ఎక్సైటెడ్ అయితే జస్ట్ సబ్స్క్రైబ్ ಎಲ್ಲ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಬೆಳೆಸಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಆಲ್ ದಿ ಬೆಸ್ಟ್. సో వాళ్ళు మలయాళంలో చెప్తున్నారు బ్రో, సబ్స్క్రైబ్ కొట్టండి ఆల్ ద బెస్ట్ అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మనోజ్ బ్రో ఇక్కడ ఉన్నాడు. మనోజ్ ఇస్ హియర్. సో మీ ఫ్రెండ్స్, యువర్ ఫ్రెండ్స్? ఓకే, మనోజ్ ఫ్రెండ్స్ అంట, సేమ్ బ్యాచ్. ఓకే, అండ్ కెన్ యూ గైస్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ప్లీజ్? ఓకే ఓకే, జస్ట్ జస్ట్. సో గైస్ నేను ఇప్పుడు మైక్ వాళ్ళకి ఇస్తున్నాను, వాళ్ళు వాళ్ళ కర్ణాటక గురించి ఒక మాట చెప్తారంట. ಕನ್ನಡವೇ ಸತ್ಯ, ಕನ್ನಡವೇ ನಿತ್ಯ. ಜೈ ಕರ್ನಾಟಕ. ಐ ಲವ್ ಕರ್ನಾಟಕ. ಕನ್ನಡವೇ ನಿತ್ಯ. ಜೈ ಕರ್ನಾಟಕ. ಥ್ಯಾಂಕ್ ಯು. ಏನ್ರಿ ಮೀಡಿಯಾ సో వీళ్ళు కర్ణాటక గురించి కొద్దిగా ఎగ్జైట్ అవుతున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రైట్ at 2300. ದರ್ಶನ್ This one will come in the ನಮ್ಮ ಬಾಸ್ ಯಾರು ಚಾಲೆಂಜ್ ಸ್ಟಾರ್ ಅವರೆಲ್ಲ ನಮಗೆಲ್ಲ ಸರಿ ಮಾಮ ಬರ್ದಾಕೆ ಇಲ್ಲ ಮಾಮ ಬರ್ದಾಕೆ ಇದು ಯಾ ಮಾಮ. So you guys know Punit Rajkumar? ಇಲ್ಲ ಪುನೀತ್ ರಾಜ್ಕುಮಾರ್ ಗೊತ್ತು. Dushan. Yes, I know. Yes. Toxic. Kadipudi means बिलाम है इस चैनल में अर्चिकेर ಇರಲ್ಲ ಇದು ಯೂಟ್ಯೂಬ್ ಚಾನೆಲ್ ಇದೆ ಅಂತ ಹಾಂ ಎಲ್ಲ ವಿಡಿಯೋ ಮಾಡ್ತಾರೆ. So this channel. ವಾವ್ ಸೂಪರ್. Thank you. Subscribe. Yeah, thank you. Subscribe చేస్తారు. So I'm a new YouTuber. Please try to encourage. Thank you. So guys ఇక్కడ కర్ణాటక వాళ్ళే కాదు మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఆంటీ సమ్ ఆంటీ. మనం కింద మాట్లాడుకుందాం, ఎగ్జైట్ అవుతాం మనం. సో ఇక్కడ కొంతమంది ಐ ಲವ್ ಅರ್ಚಿಕೆರೆ ಅಂದ್ಬಿಡಿ. I love Karnataka. Hello, now Arsikere. I love Karnataka. Hello, I am Vanishri from Karnataka. This place is very nice. ಈ ಪ್ಲೇಸ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ನಮ್ಮ ಕರ್ನಾಟಕದಲ್ಲೂ ಯಾಣ ಎಣ್ಣೆಣ ಇದ್ರೆ ಯಾಣ ಅನ್ನಂಗೆ ಎಡೆಕಲ್ಲು ಗುಡ್ಡದ ಮೇಲೆ ತುಂಬಾ ಅಂದ್ರೆ ತುಂಬಾ ಹಾರಿಬಲ್ ಇದ್ರು ಸೀನರಿ ಗುಹೆ ಎಲ್ಲ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ವೆರಿ ನೈಸ್. ಇದು ಉದ್ದೇಶ ಒಂದು ವಿಸಿಟ್ ಅಂತಂದ್ರೆ ಎಡೆಕಲ್ಲು ಗುಡ್ಡದ ಮೇಲೆ ಅಂತ ಪುಟ್ಟಣ್ಣ ಕಣಗಳವರು ಕರ್ನಾಟಕದವರೇ ಇದು ಶೂಟಿಂಗ್ ಮಾಡಿದ್ರು. ಆ ಉದ್ದೇಶದಿಂದಲೇ ಇದು ನೋಡಕ್ ಬಂದಿದ್ವಿ.
ನೈಸ್ ನೈಸ್. ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೆ. ನಾವು ಕನ್ನಡದವರು ಆದ್ರೂ ಕಳ್ಳಾಗಿ ಬಂದಿದೀವಿ ಎಡಕಲ್ ಗುಡ್ಡ ನೋಡೋದಿಕ್ಕೆ. ಯಾಕಂದ್ರೆ ನಮ್ಮ ಚಂದ್ರಶೇಖರ್ ಮತ್ತೆ ಜಯಂತಿ ಅವರು ಇಲ್ಲಿ ಬಂದು ಶೂಟಿಂಗ್ ಮಾಡಿದ್ದು ಒಂದ್ಸಾರಿ ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋ ಆಸೆ ಆಯ್ತು, ಬಂದಿದೀವಿ. ಹಾಗಾಗಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಎಡಕಲ್ ಗುಡ್ಡ. ಎಲ್ಲಾರು ಒಂದ್ಸಾರಿ ಬಂದು ನೋಡ್ಬೇಕಾದಂತ ప్లేస్ ನೋಡಿ. థ్యాంక్ యూ. సో వాళ్ళు మొత్తం కన్నడలో చెప్పారు, నాకేం అర్థం కాలేదు. కానీ ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీకు తెలుగులో సబ్ టైటిల్స్ పెడతాను, సో మీరైనా అర్థం చేసుకుంటారు కానీ. అండ్ ఇక్కడ ఒక తెలుగు ఆంటీ కూడా కలిసారు నన్ను. ఆవిడ కూడా కొద్దిగా మాట్లాడమంటే వీడియోలో నాకు భయం అండి నేను మాట్లాడను అని చెప్పారు. ఆవిడదేమో అనంతపూర్ అంట. సో ఆవిడ చాలా బాగా మాట్లాడాడు, నాకు అర్థమైంది కాబట్టి చాలా బాగా మాట్లాడాడు అన్నాడు. కేరళ వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్ చూపించారు, అదే కర్ణాటక వాళ్ళు కూడా చాలా ఎగ్జైట్ చూపించారు. బట్ నాకేం అర్థం కాలేదు. బట్ దే లవ్డ్ ఇట్ అనమాట. చాలా అందంగా అనిపించింది, హ్యాపీగా అనిపించింది నాకు వాళ్ళు మాట్లాడడం. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఒక డైలాగ్ చెప్దాం అనుకున్నా, మధ్యలో చాలా ఆపేశారు. సో ఫస్ట్ నేను తెలుగు వాళ్ళని కలిసా కాబట్టి ఆడితో ఒక డైలాగ్ చెప్దాం అనుకున్నా. సో మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే సెటిల్ అయిపోతారు అండ్ దాని తర్వాత వెళ్ళేస్తారు అని డైలాగ్ చెప్దాం అనుకున్నాను. కానీ కన్నడ వాళ్ళు వచ్చేసి మధ్యలో ఎంజాయ్ చేశారు. ఓకే, పర్లేదు. సో మనం ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అవుతున్నాము. ఇక్కడ ఉన్న వ్యూ చూడు, అదిరిపోయింది. చాలా అంటే చాలా బాగుంది కదా. ఇదిగోండి అక్కడ బస్సు కనిపిస్తుంది చూడండి. ఇక్కడ బస్సు కనిపిస్తుంది కదా, ఆ బస్సు దగ్గరికి నేను ఇప్పుడు వెళ్ళాలి. ఆ బస్సు దగ్గరికి వెళ్తే నా బైక్ ఉంటుంది. నా బైక్ తీసుకొని నేను మళ్ళీ మైసూర్కి స్టార్ట్ అయిపోతాను. కుదిరితే ఇది మైసూర్ వీడియోతో అప్లోడ్ చేస్తాను, లేకపోతే ఈ వీడియో సపరేట్గా అప్లోడ్ చేస్తాను. టైమింగ్ని బట్టి, అంటే ఎక్కువ టైం డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ఎక్కువ టైం ఉండకుండా చూసుకోవడానికి. సో అండ్ ఈ వీడియోకి ఇక్కడితో ఈ కేవ్స్కి సమాప్తం చెప్తూ మీ అందరికీ బాయ్. అండ్ మనం మళ్ళీ మైసూర్కి స్టార్ట్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్.